పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ప్రతి వారం స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరుతో 58వ వారం ఈరోజు మేము ఈ స్వచ్ఛ కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు స్ట్రీట్ నెంబర్ 5లో మేము ఈ కార్యక్రమాన్ని చేసినాము. ఎందుకంటే ముఖ్యంగా ఈ మోర్లు శుభ్రం లేవు, ఈ రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు, మరి అంతా పిచ్చి మొక్కలన్నీ ఈ కట్టర్తో కట్ చేసి శుభ్రం చేశాము. మళ్ళీ రోడ్డుకి పక్కల రోడ్డు కట్టిటున్న ఈ చెత్త చెదారాన్ని శుభ్రం చేశాము. రోడ్లు కూడా చాలా చెందారంగా ఉండే, అవి కూడా శుభ్రం చేసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే గత 15 రోజుల నుండి మా కాలనీలో చెత్త బండి వస్తలేదు. కాబట్టి ఈ మా కాలనీలోని గృహిణులందరూ కూడా చెత్తను బయటపడేస్తున్నారు. దానివల్ల మా కాలనీలో దోమలు, ఈగలు, అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉండే విధంగా ఉన్నది. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే చర్య తీసుకొని మా జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా ప్రతి వారం ఇంత కష్టపడుతున్నాం. కాలనీ నుంచి ఒకరు ఇంటి నుంచి ఒకరు అని వెళ్ళి మేము శుభ్రంగా పెట్టుకుంటున్నాం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నాం. మేము ఇంత కష్టపడుతున్నా కూడా మాకు మున్సిపల్ అధికారులు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తలేరు. దయచేసి మాకు కావాల్సింది ప్రతి డైలీ ఒక చెత్త వాహనాన్ని పంపండి. దానివల్ల చాలా దోమలు, ఈగలు చాలా దుర్గంధంగా తయారైంది. కొద్దిగా దయచేసి అధికారులు చర్య తీసుకొని మా కాలనీకి ఇలాంటి కార్యక్రమాన్ని, ఈ చెత్త వాహనాన్ని పంపించి మా శుభ్రత కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం సార్. ఆర్మూరు జర్నలిస్టు కాలనీలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అని నినాదంతో మరి కాలనీలో ఉన్న యువకులు, ఉత్సాహవంతులు అందరూ కూడా మరి సమిష్టిగా 10-12 వరకు ఉండదు. నా పేరు కూతాడి ఎల్లయ్య, రాజారాం నగర్ 26వ వార్డుకు చెందినటువంటి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధిలో మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరి కార్యవర్గానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఆదివారము ఈ స్వచ్ఛ కాలనీ పేరుతోటి రోడ్లని క్లీన్ చేయడము, మూర్లని క్లీన్ చేయడము, పక్కన చెట్లుంటే చెట్లను క్లీన్ చేయడము, ఈ చెత్త చెదారం కూడకపోవడం వలన దోమలు వచ్చి, ఈగలు వచ్చి, మళ్ళీ అట్లాగే పందులు, కుక్కలు ఇవన్నీ వచ్చి మరి అంటు రోగాలు వచ్చే అవకాశం ఉందని నేను తెలియజేసుకుంటూ, మరి అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు, సైండ్ ఇన్స్పెక్టర్ గారు ఇటువంటి కాలనీలో కనీసం సైండ్ ఇన్స్పెక్టర్ విజిట్ చేయడం కూడా లేదు, కమిషనర్ కూడా విజిట్ చేయడం లేదు. మరి ఇటువంటి కాలనీలల్లో తిరిగి మున్సిపాలిటీ బండిని, చెత్త బండిని, తడి చెత్త, పొడి చెత్త పొద్దున అక్కడక్కడ వరుతూనే ఉంటాయి, కానీ జర్నలిస్ట్ కాలనీ మాత్రం రావడం లేదు. కమిషనర్ గారు మీరు తక్షణమే రేపు పౌర్ణమి ఉన్నది, ఈ పౌర్ణమి సందర్భంగా మీరు అన్ని కాలనీలు విజిట్ చేసి మరి ఎక్కడెక్కడ చెత్త చెదారం ఉన్నదో అదంతా తీయాల్సినటువంటి పరిస్థితి ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆదేశాలు జారీ చేయాలని నేను ఈ కమిటీ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.